నమస్తే. మొత్తానికి సినీ ఇండస్ట్రీలో కావచ్చు, లేదంటే ఏపీలో, తెలంగాణలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడు ఒక ట్రెండ్ అయితే ఫాలో అవుతున్నారు. అసలు ఆ ట్రెండ్ ఏంటి, ఇది ఎందుకని ఇంత వైరల్ అవుతుంది ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. మొత్తానికి తెలుగు వాళ్ళు ఎక్కడున్నా సరే ఒక పెద్ద ట్రెండ్ అయితే క్రియేట్ అయిపోయింది. ఇది ఒక పెద్ద సంచలనం కింద మారింది. ఎక్కడ పట్టినా సరే, ఏ ఇద్దరు కలిసినా సరే ఒక సెల్ఫీ తీసుకొని స్టేటస్ల కింద పెట్టేసుకుంటూ వస్తున్నారు. అది ఏ ఫ్రెండ్స్తో కలిసినా, ఎవరు కలిసినా, ఫ్యామిలీ మెంబర్స్తో కలిసినా సరే, స్కూల్ పిల్లలు కూడా ఇది ఒక ట్రెండ్ అయిపోయింది. సో ఆ ట్రెండ్ ఏంటి సార్? ఇప్పుడు ఏంటంటే మీరు ఎదురు కూర్చొని మాట్లాడుతున్నాం, మీకు దెబ్బ తగిలిన ప్లాస్టర్ ఒకటి ఉంది, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ లాగా ఇదే ఒక ట్రెండ్. ఎందుకంటే ఈ మధ్యన ఎవరు చూసినా కానీ, ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో ముఖ్యంగా ఇగో ఫోటో, ఈ ఫోటోలో ఒక నలుగురు ఉన్నారు. ఆ నలుగురు వ్యక్తులు, ఆ నలుగురు కూడా స్టిక్కర్ మీలాగానే స్టిక్కర్లు వేసుకున్నారు. ఈ నలుగురికి ఉన్న ఒక స్టోరీ ఉంది. అదేంటంటే వీళ్ళు ఒక పవర్ స్టార్కి, పవన్ కళ్యాణ్కి వీరాభిమానులు అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వీళ్ళు స్టిక్కర్ వేసుకోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే అందరికీ తెలిసిన రహస్యమే. మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారికి రాయి విసిరి కొట్టిన తర్వాత అక్కడ ఏమీ లేకపోయినా కానీ స్టిక్కర్ వేసి స్టిక్కర్ తీయకుండా తిరుగుతున్నారనే ఉద్దేశంతో దానిని ఒక జనానికి తెలియపరచాలనే ఉద్దేశమా మరి తెలియదు, కానీ అందరూ కూడా స్టిక్కర్లు వేసుకుంటూ ఒక ఫ్యాషన్ లాగా ట్రెండ్ దీన్ని వైరల్ చేస్తున్నారు. మరి వీళ్ళు ఈ నలుగురు వ్యక్తులు, ఒకళ్ళు డైరెక్టర్ సాయి రాజేష్ గారు, ఇంకొకరు బన్నీ వాసు గారు నిర్మాత, ఇంకొకరు జానీ మాస్టర్ కొరియోగ్రాఫరు, ఇంకొకరు ఎస్కే నిర్మాత, బేబీ సినిమా ప్రొడ్యూసరు. ఈ నలుగురే వేసుకున్నారు. ఈ నలుగురు కాకుండా ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళందరి ఫోటోలు కూడా రాబోతున్నాయి. అది అసలు కథ. అయితే సీఎం జగన్కి దెబ్బ లేకపోయినా సరే స్టిక్కర్ వేసుకోవడం అనేది ఏదైతే జరుగుతుందో ఇది బాగా వైరల్ కింద మారింది. అదే కొంతమంది ఏమంటున్నారంటే, పాపం ఆయన స్టిక్కర్ తీసేయడం జరిగింది, కాకపోతే స్టిక్కర్ తీసేసిన తర్వాత పైన లోపల ఎటువంటి మార్క్ అంటే చిన్న అంటే కుట్లు పడ్డాయి, 3 నుంచి 4 కుట్లు అని చెప్పేసి అంటున్నారు. కానీ కుట్లు పడితే ఖచ్చితంగా అక్కడ ఏంటంటే మార్క్ పెట్టుకోవడం పెద్ద కష్టమేం కాదు కదా. వాళ్ళ సినిమాల్లో ఒక సినిమా మేకప్ మ్యాన్ తీసుకెళ్ళినా చక్కగా ఘాటు పెడతాడు. కాకపోతే ఏ చెమట పెట్టిపోయి అది వారికి క్లియర్ పోద్దేమో. అదే అంటే ఇప్పుడు ఎవరన్నా సరే ఇట్లాంటి ఆకతాయిలు ఎవరైనా నీళ్లు పోసినా సరే, లేదంటే వర్షం పడినా సరే, లేదా ఎట్లా ఎండలు బీభత్సంగా ఉన్నాయి కాబట్టి చెమట పట్టి తుడుచుకున్నప్పుడు ఆ మార్క్ పోతే మళ్ళీ దొరికిపోతారేమో అనేటువంటి. మీ అందరి ఉద్దేశం అసలు నిజంగా ఆయనకి దెబ్బ తగలేదనే అంటే మీరు తగిలింది అనుకుంటున్నారా? అంటే మరి స్టిక్కర్ ఉంది కదా, ప్లాస్టర్ పాపం ఆయన సీఎం వ్యక్తి, మరి జాగ్రత్తలు తీసుకోకపోతే ఎలా? అదే అందుకే స్టిక్కర్ అనేది ఎందుకంటే మార్క్ లేకపోయినా సరే ఆ మార్క్ లేదు రిమార్క్ అయిపోతుంది, ఇప్పుడు రిమార్క్ అయిపోతుంది కాబట్టి. అదిగాక పాపం సీఎంతోడే ఆయనకి మేము కూడా ఒక ఏమంటారు అనమాట సానుభూతి ఆయనకి తెలియజేస్తానికి స్టిక్కర్ వేసాం. కరోనా వస్తే మాస్క్ వేసుకున్నాం, అది సత్యం. 2 సార్లు మాస్కులతోనే గడపాల్సి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఇది ఒక ట్రెండ్ అయిపోయి ఎంతకాలం ఈ స్టిక్కర్ల గోల ఉంటుంది, ఎన్నికలు అయిపోతే పోతాయా లేదా అనేది అర్థం కావట్లా. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఒక కూటమి సభ్యులు కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు కూడా యాక్చువల్గా చెప్పాలంటే వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు ఎవరు కూడా ఎలక్షన్ కమిషన్ కానీ ఎవరిని వెళ్ళలేదు. కానీ ఇక్కడ కూటమికి సంబంధించిన జనసేన, టీడీపీ, బీజేపీ వర్గాలు అందరూ కూడా వెళ్ళి సీఎంకి తగిన రాయి గురించి ఒక సిబిఐ కానీ సిట్ కానీ వేయమని అంటే మా సీఎం మాకు ముఖ్యం కాబట్టి చేస్తున్నాం, అందుకే ఆయనకు ఉన్నటువంటి ఒక దెబ్బకి మేము కూడా సానుభూతి తెలుపుతూ స్టిక్కర్ వేసుకుంటున్నాం అని చెప్పి చాలా మంది ఇప్పుడు వైరల్ అవుతూ వస్తున్నారు. బాగానే ఉంది. ఒక రాయి కొడితేనే స్టిక్కర్ వేసుకున్నారు, రేపొద్దున ఇంకేదైనా జరుగుద్ది అంటే ఆయన మొత్తం ఒళ్ళంతా బాండేజ్ పెట్టుకు మొత్తం కట్లు కట్టి ఉంటారు అనుకోండి, అందరూ అలా తిరుగుతారా? అంటే సీఎం కోసం ఏదైనా చేస్తాం అనేది కూటమి సభ్యులు అంటే పాపం ఆయన ఆపద్ధర్మం సీఎం అయినా సరే ఆయనకి విలువ ఇవ్వాలి కాబట్టి అలా కూడా చేసే అవకాశాలు అనుకోవచ్చు. అంటే భవిష్యత్తులో మనం అది కూడా చూడబోతున్నాం అనుకుంటున్నాను. అయితే అంటే ఇది ఓన్లీ చిన్న స్క్రిప్ట్ అని చెప్పేసి ఆయనే అన్నారు కాబట్టి పెద్ద స్క్రిప్ట్ ఎలా ఉండబోతుందో దానికి కూడా ఎవరైతే కూటమి సభ్యులు కావచ్చు ఆయనకి కొంత మద్దతు తెలపడానికి అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఓకే, మొత్తానికి ఆయన సిద్ధం అంటున్నారు కాబట్టి మీరు కూడా సిద్ధం అయ్యారు. మేము సంసిద్ధం అన్నట్టుగా కూటమికి సంబంధించిన వర్గాలు కావచ్చు వీళ్ళందరూ కూడా. సో ప్రతి ఒక్కరు ఎక్కడ ఏ ఆఫీస్లో కావచ్చు, ఏ ఐటీ ఆఫీస్లో, సాఫ్ట్వేర్ సంబంధించిన కంపెనీస్లో కావచ్చు, ఏ నలుగురు కనిపించినా సరే ఒక బ్యాండేజ్ వేసుకొని పెట్టుకొని దిగి సెల్ఫీలు దిగి పోస్ట్ చేస్తున్నారు. దీనికి సంబంధించి కొత్తగా ఒక స్పెషల్ డ్రైవ్ కూడా ఒకటి తీసుకురాబోతున్నారు. దాంట్లో ఎవరైతే ఈ బ్యాండేజ్లతో దిగిన ఫొటోస్ ఉన్నారో దాంట్లో అప్లోడ్ కూడా చేయొచ్చు.
చాలా పెద్ద స్కెచ్ చేశారు మీరు అయితే. అంటే మామూలుగా ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి సీఎం గారు ఎప్పటిదాకైతే ఈ యొక్క బ్యాండేజ్ తీయరో అప్పటిదాకా అందరూ కూడా ఇక్కడ ఒక ప్రమాదం ఉంది. మరి రేపు పొద్దున ఓటు ఇటుపక్క వేయాలనే దగ్గర వచ్చినప్పుడు ఇట్లా బ్యాండేజ్ చేసుకునే వాళ్ళందరికీ వేయాలేమో అనుకుని అట్లా వేసేసే ప్రమాదాలు ఉంటాయి కదా. అట్లా ఉండదు, అందరికీ అవగాహన పూర్తి స్థాయిలో వచ్చేసింది. అసలుకి ఎందుకు జరుగుతుంది, అసలుకి ఎందుకని స్టిక్కర్ వేసుకుంటున్నాడు ఏంటి అనేది అందరికి తెలిసింది కాబట్టి ఇది ఏ విధంగా ఈ యొక్క ఓటు ఎటు పోతుందో ఎటు వేయాలో కూడా అందరికీ క్లారిటీ వచ్చేసింది ఖచ్చితంగా. ఓకే అండి. అయితే సో మొత్తానికి సినీ ఇండస్ట్రీలో ఇంకా చాలా మంది కూడా సినీ ఇండస్ట్రీలో ఇప్పుడు ఈ నలుగురు ఈరోజు ఈ ఫోటో రిలీజ్ అయింది, అది కేవలం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి మద్దతుగా వాళ్ళ అభిమానులు కాబట్టి, పైగా సినిమా సెలబ్రిటీలు కాబట్టి వీళ్ళు వేసుకున్నారు ఇట్లా స్టిక్కర్లు. ఇంకా చాలామంది ఇదే లైన్లోనే, అంటే వాళ్ళ మనసులో ఉన్న భావాన్ని చెప్పకుండానే స్టిక్కర్ ద్వారానే ప్లాస్టర్ ద్వారానే వాళ్ళు కూడా కనిపించే అవకాశాలు ఉన్నాయి. ఇట్లాంటి ఫొటోస్ రాబోతున్నాయి. రేపు ఎల్లుండి ఆవులెల్లుండి ఇలా వరుస పెట్టి ఒక 4 రోజుల పాటు ఈ స్టిక్కర్ల ప్రచారం అయితే కొనసాగబోతున్నట్టుగా అర్థమవుతుంది. సో చూద్దాం సార్, ఇది ఆ రాయి ఎక్కడుందని ఇప్పటిదాకా ఇంకా కనిపెట్టలేదు. మామూలుగా కూటమి సభ్యులు కావచ్చు, జనసేన వాళ్ళు కావచ్చు, ఆ రాయి కొట్టినను పట్టుకుంటే 2 లక్షలు అని చెప్పేసి రానా టాటా అన్నాడు. అదేవిధంగా ఆ రాయి దొరికితే 4 లక్షలు అని చెప్పేసి అయితే కొంతమంది అయితే దాన్ని కొద్దిగా వ్యంగ్యంగా కూడా మాట్లాడుతున్నారు. దాసనారాయణ గారు పిచ్చోడి చేతిలో రాయి అని ఒక సినిమా తీశారు, మళ్ళీ ఇంకో సీక్వెల్ తీయొచ్చామనిపిస్తుంది చూస్తుంటే. సో మొత్తానికి ఈ స్టిక్కర్స్ మాత్రం ఇప్పుడు చాలా తెగ వైరల్ అయిపోయాయి. ఎక్కడ పెట్టినా సరే ఈ స్టిక్కర్లు బ్యాండేజ్లు వేసుకొనే కనిపిస్తున్నారు. సో ఏ నలుగురు కనిపించినా సరే వాళ్ళు సెల్ఫీ దిగి మరి దీని ఒక డ్రైవ్ కింద చేశారు. లాస్ట్ టైం జనసేనకు సంబంధించి మీ ఊర్లో రోడ్లు బాగాలేకపోతే ఫోటోలు తీసి ఈ వెబ్సైట్లో పెట్టండి అన్నట్టు, మీ స్టిక్కర్లు వేసుకుంటే దీంట్లో పెట్టండి అనేది తొందరలో రాబోతుందని చెప్పేసి అంటున్నారు. చూద్దాం సార్. ఓకే, థ్యాంక్ యూ.